ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి కళ్ళు మూసుకొని ఒక్కసారి ద్వారకామాయి గోపురాన్ని తాకి చూడు. ఈ రోజు తాకిన నా బిడ్డ 100 ఏళ్ల ఆయుష్తో కావలసింది దక్కించుకోబోతుంది అని బాబా గారు ఈ రోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ రోజు ఎవరైతే చూడగానే బాబా గారి గోపురాన్ని తాకగలరో, అంటే కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా షిర్డీలో ఉన్న గోపురాన్ని, ద్వారకామాయి గోపురాన్ని తాకండి. తప్పకుండా బాబా గారు మీ కష్టానికి తగ్గట్టుగా సందేశాన్ని పంపుతారు అని ఈ రోజు ఈ వీడియోనండి. బాబా గారు ఇచ్చే సందేశం మన జీవితంలో తప్పకుండా ఎనలేని మార్పు అనేది వస్తుంది. నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో పూర్తి వీడియోని చూడండి. ఈ వీడియోని చూడగానే ఎవరైతే ఈ సందేశాన్ని వింటున్నారో వారందరి జీవితాలలో కూడా తప్పకుండా వారి కష్టం దూరం చేయడానికే ఈ సందేశం మీకోసమే మీ దాకా వచ్చింది అని పూర్తి విశ్వాసంతో నమ్మండి. ప్రతి ఒక్క దానికి పరిష్కారం దొరుకుతుంది. నువ్వు దేనికోసమైతే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావో అది ఇప్పుడు ఈ క్షణం నిన్ను చేరుతుందా లేదా అని బాబా గారు, అంటే మన సాయినాథుడు నిర్ణయిస్తాడు. ఈ సాయి మీద నమ్మకం ఉంచి ద్వారకామాయి గోపురాన్ని తాకి చూడమ్మా. ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తున్నదే దక్కించుకోబోతున్నావు. ముందు సాయి మీద నమ్మకం ఉంచి మన సాయి భక్తులందరూ కూడా ఏం చెప్పబోతున్నారో బాబా గారు అది మనసు పెట్టి శ్రద్ధగా వినుతల్లి. బాబా గారు చెప్పే ప్రతి ఒక్క సందేశం కూడా మన జీవితం పైనే ఆధారపడి ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు అవి ఎలా సరిదిద్దుకుంటే జీవితం బాగుంటుందో బాబా గారు చెప్పే ఈ సూక్తులు ఎంతో గొప్పవిగా ఉంటాయి. ఎవరైతే వారి కష్టాలను మనసులో దాచుకొని బాబా గారిని మనస్ఫూర్తిగా గుండెల్లో పెట్టుకొని గోపురాన్ని ఎవరైతే తాకారో వారందరూ కూడా రాబో కొత్త సంవత్సరంలో ఒక శుభకార్యాన్నైతే తలపెట్టబోతున్నారు. ఈ క్షణం గుండె నిండా నీ బాధని అనుభవిస్తున్నావు కదా బిడ్డ, అది నీకు సంతోషంగా మారబోతుంది. ఒక ప్రవాహం లాగా ఈ సంతోషం నీ వైపే వస్తుంది. ఎంతో దూరం అయితే లేదు తల్లి. జీవితంలో కొత్త మలుపులు తిరగబోతున్నాయి. ఒక కంట నీ వైపు చూస్తూ మరొక కంట కన్నీరు కారుస్తూ దీనంగా నా బిడ్డ చూస్తూ నాకు ఒక ప్రశ్న వేస్తుంది. ఇంకెన్ని మాటలు చెప్పి నన్ను ఊరడిస్తావు, బుజ్జగిస్తావు సాయి? నీ మాటలు విన్నంతసేపు ఎంతో మనశ్శాంతి అయితే దక్కుతుంది. తర్వాత మొదటికే మళ్ళీ నా కష్టాలన్నీ నన్ను వెంటాడుతున్నాయి. వీటి నుండి బయటపడే మార్గం చూపించు అని నా బిడ్డ ఎంతో దీనంగా నా కళ్ళల్లోకి చూస్తూ మరి దీనంగా విచారిస్తుంది. తల్లి, నీకొక విషయం చెప్పనా? ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా ద్వారకామాయి గోపురాన్ని తాకావో అప్పుడే ఆ క్షణమే నీకు మంచి రోజులనేవి మొదలయ్యాయి. నీకు రాసి పెట్టాను తల్లి. అవన్నీ కూడా ఎంతో సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు పంచుకుంటావు. నా బిడ్డ కష్టం ఎప్పుడూ నాదే కదా తల్లి, నేనే మొయ్యాలి. కానీ కొన్నిసార్లు దైవ నిర్ణయం, దైవమే పరీక్ష పెడుతుంది. వాటి నుండి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. నీ బాధకు కారణమైన వారు బాగుపడి నవ్వుతూ సంతోషంగా తిరుగుతూ ఉండవచ్చు. నువ్వు మాత్రం ఏడుస్తూ దీనంగా ఇలాగే ఉన్నావు అని నువ్వు మదన పడుతున్నావు. నీలో ఆ ఆత్మస్థైర్యం ఏమైంది తల్లి? అందరూ నిన్ను చూసి గర్వపడేలా ముందడుగు వేయి. ఎవరు నిన్ను అవమానించారో వారికి గుణపాఠం నువ్వే చెప్పాలి. తల్లి, గుండెల్ని బాదుకుంటూ కూర్చుని నీలో ఉన్న ఆ ఆత్మస్థైర్యాన్ని నువ్వే బలహీనపరుచుకుంటున్నావు. ఈ గుండెకు కాస్త ధైర్యాన్ని నింపాలి అంటే ముందు నువ్వు ఆత్మస్థైర్యంతో నిలబడాలి. అప్పుడే నువ్వు ఏదైనా సరే తట్టుకోగలవు, ఎదుర్కోగలవు తల్లి. నేను చెప్పేది జాగ్రత్తగా వింటున్నావు కదా తల్లి? మీలో ధైర్యం నింపడానికి అడుగడుగునా నీకు కనబడుతూ వస్తున్నాను. గమనించటం లేదు, గుర్తు
గుర్తించు తల్లి, నన్ని వెంటబెట్టుకొని తిరుగుతున్నావు. ఎక్కడైతే నమ్మకం గట్టిగా ఉంటుందో అక్కడ నేను సదా ఉంటాను. నా బిడ్డ పెళ్లి కాలేదని మంచి భర్త కోసం ఎదురు చూస్తూ ఉంది. జీవిత భాగస్వామి ఎలాంటి వారు వస్తారో అన్న ఆందోళనలో తల్లిదండ్రులు కూడా దిగులు పడుతున్నారు. పెళ్లి అన్నప్పటి నుండి తనలో ఏదో తెలియని భయం ఏర్పడింది. వెళ్ళిన ఆ కొత్త కుటుంబంలో నేను ఎలా మసులుకుంటాను బాబా అని నీ మనసు దిగులు చెందుతుంది, ఆందోళన చెందుతుంది. తల్లి, నువ్వు ఏ మాత్రము చింతించకు. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ముందు సాయి అడుగులు ఉంటాయి. అది మాత్రం మరిచిపోకు తల్లి. నీలో భయాన్ని ప్రక్కన పెట్టి ఆత్మవిశ్వాసంగా బ్రతుకు. జీవితంలో అందరికంటే బాగుండాలి, నాకంటూ ఒక ఇల్లు, పిల్లలు, ఆస్తి, ఉద్యోగం ఇవన్నీ ఇస్తే చాలు బాబా అనుకొని బాధపడే వారికి సాయి ఎప్పుడూ కూడా వారి వెన్నంటే ఉండి వారి జీవిత ఆశయాన్నైతే పరిపూర్ణం చేస్తారు. తల్లి, నీకొక రహస్యం చెప్పనా? జీవితంలో ఎదగాలి అనుకునే వారు ఎప్పుడు కూడా ఆత్మస్థైర్యంతోనే బ్రతుకుతారు. అంతేకాదు, ఒకరి మీద ఎప్పుడూ కూడా అలాంటి వారు ఆధారపడరు. నువ్వు ఈ క్షణం ఎప్పుడైతే షిరిడీలో ఉన్న ద్వారకామాయి గోపురాన్ని తాకావో ఆ క్షణమే నీలో ఉన్న ఆత్మస్థైర్యం ఇంకా బలంగా మారి నీ జీవితంలో అనుకున్నవన్నీ కూడా నువ్వు సాధించడానికి ఈ క్షణం నీకొక బలాన్ని, ఒక శక్తిని ప్రసాదిస్తున్నాను. దానిని వెంటనే స్వీకరించు తల్లి. తల్లి, నీ ఇంట్లో ఎంతటి కష్టం వచ్చినా సరే అది బయట వారితో మాత్రం ఎప్పటికీ పంచుకోవద్దు. వారు ఎలా ఉంటారు అన్నది నీకు ముందే చెప్పాను. నా బిడ్డ ఈ క్షణం ఎవరైతే గోపురాన్ని తాకారో వారందరి మనసు నాకు అర్థమైంది. ఎక్కడైతే దానం చేసే గుణం, చేయి అనేది ఉంటుందో అలాంటి ఇళ్లల్లో దానానికి కొదవ లేకుండా చేస్తాను. ఈ రోజు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇంతటి గొప్ప సందేశాన్ని ఎవరూ కూడా వినలేరు. తల్లి, నీ చుట్టూ ఉన్నవారంతా మంచివారు అని మాత్రం అనుకోకు. ఎవరిది ఎలాంటి బుద్ధో వారికి అలాంటి ఫలితమే వస్తుంది. నువ్వు అప్పుడప్పుడు మనసులో అనుకుంటూ ఉంటావు కదా, బాబా నేను ఎప్పుడూ కూడా మంచి పనులే చేస్తాను, ఎంత మంచిగా ఉంటానో నీకు తెలుసు, అన్ని మంచి పనులే చేస్తూ ఉంటాను, నా చేత్తో నేను ఏ రోజు కూడా ఎవ్వరికి ఏ అపకారము చేసిందే లేదు, మరి అయినా ఎందుకు బాబా ఇన్ని కష్టాలనేవి అనుభవిస్తున్నాను? పాపానికి ఖచ్చితంగా శిక్ష అనేది పడి తీరుతుంది తల్లి. ఎవరు చేసిన పాప కర్మలకు వారే బాధ్యులు. అవి ఇప్పుడు అనుభవించకపోయినా తప్పకుండా ఒక రోజైతే అనుభవించి తీరాలి. అవి ఆత్మ చుట్టూ తప్పకుండా తిరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఈ జన్మలో నువ్వు తప్పించుకున్నా మరో జన్మంటూ ఉంటే అది ఏ జీవిగా ఉన్నా సరే ఆ పాపాలనేవి చుట్టుముడతాయి. వాటి నుండి నువ్వు తప్పించుకోలేవు, ఎప్పటికైనా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి తల్లి, నేనెప్పుడూ కోరుకునేది ఒకటే, మంచిని మాత్రమే నమ్ముకో. మంచి ఎప్పుడైతే నీ చుట్టూ ఉంటుందో అంత నీకు పుణ్యం అనేది కలుగుతుంది. తల్లి, ఈ క్షణం ఈ సంతోషాన్ని నువ్వు స్వీకరించి తీరాలి. ఎప్పుడైతే నువ్వు ద్వారకామాయి గోపురాన్ని తాకావో అప్పుడే నీలో ఉన్న చెడు శక్తులన్నీ కూడా బయటికి పంపించాను. నీ జీవితం ఇక ఎంతో సుఖంగా సాగిపోతుందమ్మా. ఇప్పుడు నువ్వున్న కష్టమైతే అతి తొందరలో దాని నుండి బయటపడతావు. రాబోయే కొత్త సంవత్సరం నీకు సంతోషాలను తెచ్చిపెడుతుంది. అంతేకాదు, నీ మనసులో ఉన్న కోరికని కూడా వెంటనే నెరవేరుస్తాను. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా షిరిడీకి రావాలని ఎదురు చూస్తున్నావు, అది తప్పకుండా నేను నెరవేరుస్తాను. ద్వారకామాయిలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ గోపురంపై నువ్వు మనసు పెట్టావో అప్పుడే నువ్వు షిరిడీకి రావాలని నీకోసమే దారులు వేస్తున్నాను. ఆ దారులు నీకు తప్పకుండా కనబడతాయి తల్లి. నీకొక ఏకైక వాస్తవం చెబుతాను, విను తల్లి. సాయి పాదాల దగ్గర ఉన్నామన్న సంగతి మరిచిపోకు. ఇదే వాస్తవం. ఆత్మ పరివర్తన పొందే మార్గం అక్కడే సులువు. దేని గురించి అయినా చింతించే ముందు సాయి సమక్షంలోనే ఉన్నాను అని భావించు. మన దృష్టిని సాయి పాదాలపైనే కేంద్రీకరించాలి. పరిపూర్ణమైన నమ్మకంతో ఉండాలి. అప్పుడే చేయి
పట్టి సాయి నడిపిస్తాడు. చేదోడు వాదోడుగా ఉంటూ దుఃఖ సాగరం నుండి తప్పిస్తాడు. మరి ఇంత చెప్పాక కూడా ఇక దిగులుగా కూర్చుంటావా తల్లి? లేదు బాబా, తప్పకుండా మన సాయి భక్తులందరూ కూడా నువ్వు చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఈ సందేశం స్వీకరిస్తున్నారు. మరి ఈ రోజు బాబా గారు ఇచ్చిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.